ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రిలీజ్ అయిన వెంటనే 15 నిమిషాలు ట్రిమ్ చేస్తే బాగుంటుంది అని చాలా మంది సలహాలు ఇచ్చారు. అయితే ఆడియన్స్ ఇదేది పట్టించుకోకుండా 1,100 కోట్లు ఇచ్చేశారు. సినిమా రిలీజ్ అయిన 50 రోజులకి 6 నిమిషాల నిడివిని తగ్గించారు. ఏ సీన్స్ తీసేశారు? ఇప్పుడు ట్రిమ్ చేయడం లాభమా నష్టమా? వాచ్ ది స్టోరీ. కల్కి థియేటర్స్ లో నుంచి వెళ్లిపోయి ఓటీటీలోకి వచ్చేసింది. సినిమా 3 గంటల 1 నిమిషంతో రిలీజ్ అయింది. ప్రభాస్ ఇంట్రొడక్షన్ సీన్, చేసింగ్ సీన్స్ లెంగ్త్ ఎక్కువైందని ఎందరు మొత్తుకున్నా దర్శకుడు నాగ్ అశ్విన్ పట్టించుకోలేదు. అయితే ఓటీటీ నిర్వాహకులు మాత్రం 6 నిమిషాలను తగ్గించి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ చేశారు. నాగ్ అశ్విన్ చెయ్యలేని పనిని నెట్ఫ్లిక్స్ చేసింది. వాస్తవానికి 15 నిమిషాలు తగ్గించే అవకాశమున్నా 6 నిమిషాలు మాత్రమే తీసేశారు. ప్రభాస్ ఇంట్రొడక్షన్ ఫైట్ లో ఇద్దరు బాడీ బిల్డర్స్ సీన్స్ ని తీసేశారు. అలాగే దిశా పటానీ సాంగ్ లో సముద్రంలో వచ్చే విజువల్స్ ని కట్ చేశారు. చాలా మంది ఆడియన్స్ కల్కిని ఓటీటీలో కంటే బిగ్ స్క్రీన్ లోనే చూడాలనుకున్నారు. పెంచిన టికెట్ రేట్లు తగ్గిన తరువాత వారం పాటు వెయిట్ చేసి మరీ కల్కిని థియేటర్స్ లో చూసిన వాళ్లు ఉన్నారు. గ్రాండియర్ లుక్ ను, విఎఫ్ఎక్స్ వర్క్ ను తెరపైనే చూడాలని డిసైడ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద 1,100 కోట్లు కలెక్ట్ చేసింది.